ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈరోజు మన యొక్క అంశంగా జార్జ్ ముల్లర్ అనేటువంటి దైవ సేవకుని యొక్క జీవితాన్ని గురించి మనం ధ్యానించుకున్నాం. ఈయన జర్మనీలో జన్మించినటువంటి వ్యక్తి అని సెప్టెంబర్ 27వ తారీఖు 1805 సంవత్సరంలో క్రోపెన్స్టెడ్ అనేటువంటి ఆ యొక్క ప్రాంతంలో ఆ యొక్క టౌన్లో జర్మనీ దేశంలో ఈయన జన్మించాడు. ఈయన తండ్రి గారి పేరు జోహానా ఫ్రెడరిక్ ముల్లర్, తల్లి గారి పేరు సోఫీ ఎలనోర్ ముల్లర్. వీరి తండ్రి గారు ఒక ట్యాక్స్ కలెక్టర్గా ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని ఆయన చేస్తున్నాడండి. ఈయన క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పటికీ, జార్జ్ ముల్లర్ గారు ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పటికీ ఆయనకు 20 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా ఆ యొక్క బాల్యంలో కానివ్వండి, యవ్వనంలో కానివ్వండి చాలా దారుణంగా ఆయన జీవిస్తూ ఉండేవాడు. చాలా ఇష్టానుసారంగా ఆయన జీవిస్తూ ఉండేవాడండి. అన్ని అలవాట్లు చేసేసుకున్నాడు. చాలా వారి తల్లిదండ్రులకు చాలా దుఃఖాన్ని ఆయన కలిగిస్తూ ఉండేవాడు. ఆల్మోస్ట్ ఎన్ని తప్పులైతే చేయాలో అన్ని తప్పులు ఆయన చేసేసాడండి. ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పాలని చూస్తే, జార్జ్ ముల్లర్ గారి యొక్క తల్లి గారు ఒకానొక సమయంలో ఆమెకు తీవ్ర అనారోగ్యంతో ఆమె బాధపడుతున్నప్పుడు ఆ యొక్క డెత్ బెడ్ మీద ఆమె పడున్నప్పుడు, సాధారణంగా తల్లి అలా ఉన్నప్పుడు పిల్లలు ఏం చేస్తారండి, తల్లి దగ్గరే ఉండి ఆమెను చూసుకోవడం, ఆమెకి కావలసినవన్నీ కూడా ఏర్పాటు చేయడం, ఇలాంటివి వారు చేస్తుంటారు. కానీ తల్లి అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా జార్జ్ ముల్లర్ గారు అప్పట్లో పేకాట ఆడడానికి ఆయన వెళ్ళిపోయేవాడంట. పేకాట ఆడడానికి వెళ్ళిపోయి అక్కడ భయంకరంగా తాగి అక్కడే పడిపోయేవాడు. ఈ విధంగా ఆయనకి 14-15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే అన్ని అలవాట్లు చేసుకుని చాలా దారుణంగా ఆయన జీవిస్తున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులకే తల్లి గారు అనారోగ్యంతో చనిపోయారు. తల్లి చనిపోయిన తర్వాత కూడా ఆయనలో ఎలాంటి మార్పు రాలేదండి. తండ్రికి ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. కొడుకు మంచి వ్యక్తిగా మారాలి, మంచి వ్యక్తిగా మారి దేవుని సేవ చేయాలి, ఒక పాస్టర్గా మారాలని చెప్పి తండ్రి ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాడు. కానీ తన కొడుకు అయినటువంటి జార్జ్ ముల్లర్ గారు మాత్రం చాలా దారుణంగా ఆయన జీవిస్తున్నాడు. వారి తండ్రి గారు ఇలా కాదు, ఒక దైవభక్తి కలిగినటువంటి ఒక ఇన్స్టిట్యూషన్లో జాయిన్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క తోటి విద్యార్థుల ద్వారా అయినా, అక్కడ ఉన్నటువంటి ఆ మంచి వ్యక్తుల ద్వారా అయినా మారతాడేమో అనే ఉద్దేశంతో ఆయన్ని ఒక ఇన్స్టిట్యూషన్లో ఆయన జాయిన్ చేయడం జరిగింది. ఆ యొక్క యూనివర్సిటీ ఆఫ్ హ్యాలీ, ఆ యొక్క హ్యాలీ యూనివర్సిటీలో ఆయన్ని జాయిన్ చేయడం జరిగిందండి. అక్కడ జాయిన్ చేసిన తర్వాత జార్జ్ ముల్లర్ గారు ఇంకా దారుణంగా తయారయ్యారు. ఆయన ఆ యొక్క తాగుడు కోసం, ఇంకా రకరకాల వాటి కోసం ఆయన దొంగతనాలు చేయడం స్టార్ట్ చేశాడు, రాబరీ స్టార్ట్ చేశాడు, ఆ యొక్క స్త్రీలతో తిరగడం స్టార్ట్ చేశాడు. ఇలాగా ఒక్కొక్క చోటకి వెళ్ళి, ఒక్కొక్క రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ తినేసిన తర్వాత బిల్లు కట్టకుండా అక్కడి నుంచి పారిపోవడం, ఇలాగా చాలా దారుణంగా ఆయన తన పనులు చేస్తూ ఉండేవాడు. ఒకానొక సమయంలో అయితే ఈయన్ని జైల్లో కూడా పెట్టారు. జైల్లో పెట్టి వాళ్ళ తండ్రి గారు వెళ్ళి మళ్ళీ ఆయన్ని రిలీజ్ చేయించి మళ్ళీ తీసుకొచ్చారట. ఈ విధంగా జార్జ్ ముల్లర్ గారు తన యవ్వనంలో క్రీస్తుకు ఏ మాత్రం కూడా ఆయన దరిదాపులు కూడా లేకుండా పూర్తిగా లోకానుసారంగా ఆయన జీవిస్తూ ఎంతో దారుణంగా ఆయన బ్రతుకుతూ ఉండేవాడు. ఈ విధంగా ఉన్నటువంటి ఆ యొక్క సమయంలో అదే యూనివర్సిటీలో ఆయన ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. ఆయన పేరు క్రిస్టోఫ్ లెపోల్డ్ ఫ్రెడరిక్ బిటా, చాలా పెద్ద పేరు. ఈ బిటా అనేటువంటి స్నేహితుడు జార్జ్ ముల్లర్ గారికి ఈయన పరిచయం అయ్యాడు. ఈయన ఒక మంచి విశ్వాసి, ప్రార్థనాపరుడు. ఎవ్రీ వీక్, ఎవ్రీ సండే చర్చ్కి వెళ్తూ ఉండేవాడు, దేవుణ్ణి చక్కగా ప్రార్థిస్తూ ఉండేవాడు. దాంతోపాటు ఎవ్రీ సాటర్డే ఈయన ఒక రిచ్ క్రిస్టియన్ బిజినెస్ మ్యాన్ ఇంట్లో జరిగేటువంటి ఆ యొక్క బైబిల్ స్టడీకి అటెండ్ అవుతూ ఉండేవాడు ఈ బిటా అనేటువంటి వ్యక్తి. ఈ విధంగా ఆయన బిటా అనేటువంటి వ్యక్తి ఆ యొక్క మీటింగ్స్కి, ఆ యొక్క బైబిల్ స్టడీ మీటింగ్స్కి అటెండ్ అవుతూ ఉన్నాడు. జార్జ్ ముల్లర్ గారు తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. జార్జ్ ముల్లర్ ఆయన తాగుతున్నాడు, తిరుగుతున్నాడు, కానీ ఆయనలో ఎలాంటి సమాధానం కానీ, ఎలాంటి సంతోషం కానీ ఉండేది కాదండి. ఒకలాంటి డిస్టర్బ్డ్గా ఆయన ఉంటూ ఉండేవాడు. ఆయన ఫ్రెండ్తో చెప్తూ ఉండేవాడు, నాకు ఏమీ బాగాలేదు, నా జీవితంలో సమాధానం లేదు, పీస్ లేదు, నాకు సంతోషం లేదు అని చెప్పి
ఒక్కొక్కసారి చాలా బాధపడుతూ ఉండేవాడట. ఈ విధంగా సరిగ్గా ఆయనకి 20 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి, ఆ 20 సంవత్సరాల వయసు దాటిన తర్వాత ఒకానొక రోజు తన ఫ్రెండ్ అయినటువంటి బెటాతో అంటున్నాడు, నేను నీతో పాటు ఆ యొక్క బైబిల్ స్టడీకి నేను రావచ్చా అని అడిగాడు. ఆ మాట వినగానే బేటా గారు వెంటనే ఒప్పుకోలేదు. ఎందుకంటే జార్జ్ ముల్లర్ ఆయన ఎలాంటి వాడో ఆయనకు తెలుసు. ఒకవేళ ఈయన అక్కడికి తీసుకెళ్తే అక్కడ ఈయన సరిగా లేకపోతే ఈయనకి బ్యాడ్ నేమ్ వస్తుందేమో అని చెప్పి ఆయనకి స్ట్రిక్ట్గా చెప్పి, నువ్వు అక్కడ కరెక్ట్గా ఉండాలి, డిసిప్లిన్గా లేకపోతే కుదరదని చెప్పి ఆయనకి స్ట్రిక్ట్గా చెప్పి అప్పుడు జార్జ్ ముల్లర్ గారిని వన్ ఫైన్ డే, వన్ సాటర్డే అక్కడికి తీసుకెళ్ళారు. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఆ రోజు వారి యొక్క వాక్యాంశంగా వారు 1 యోహాను 4వ అధ్యాయాన్ని వారు ధ్యానిస్తున్నారు. అంటే ఒక్కొక్కరు కొన్ని వర్సెస్ తీసుకుని వారు ఆ బైబిల్ స్టడీని వారు చేస్తున్నారండి. జార్జ్ ముల్లర్ గారికి అంత కొత్తగా ఉన్నప్పటికీ కూడా ఆ మాటలన్నీ కూడా వింటూ ఉన్నాడు. ఆ రోజు ఈయన విన్నటువంటి కొన్ని మాటలు ఈయన ఎంతగానో ఆకర్షించాయి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయంలో 7, 8 and 9 verses ఎప్పుడైతే ఆయన విన్నాడో ఆ మాటలు ఈయన ఎంతగానో ఆకర్షించాయి. ఆ మాటలు మనం కూడా చదువుకుందాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 7, 8 and 9 verses ని చదువుతున్నానండి. ప్రియులారా, మనము ఒకరినొకరు ప్రేమింతుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడే దేవుణ్ణి ఎరుగును. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచినటువంటి ప్రేమ ప్రత్యక్షపరచబడెను. ఎప్పుడైతే ఈ మాటలను ఆయన విన్నాడో ఆ మాటలు ఆయన ఎంతగానో ఆకర్షించాయి. ఆ తర్వాత ఆయన దేవుణ్ణి లైఫ్లో ఫర్ ద ఫస్ట్ టైం దేవుణ్ణి ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు. మోకరించి ఆ రోజు రాత్రి తన రూమ్కి వెళ్ళిన తర్వాత దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. ప్రభువా, ఇన్నాళ్ళు నేను మందుని ప్రేమించాను, ఇన్నాళ్ళు ఆ యొక్క వ్యసనాల్లో నేనున్నాను, ఆ యొక్క అమ్మాయిని ప్రేమించాను ఆయన, కానీ ఇప్పుడు మొట్టమొదటిసారి నీ ప్రేమను గురించి నేను విన్నాను. నిన్ను ప్రేమించాలని ఇష్టపడుతున్నాను, నన్ను మార్చు, నా జీవితాన్ని మార్చని చెప్పి ఫర్ ద ఫస్ట్ టైం ఆయన మోకరించి దేవుణ్ణి ప్రార్థన చేశాడు. ఆ రోజే ఆయనలో ఒక గొప్ప మార్పు కలిగింది. ఆ తర్వాత నుంచి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ యొక్క వాక్యమందును విశ్వాసమందును బలపడడం స్టార్ట్ చేశాడండి. ఈ విధంగా తన జీవితంలో 20 సంవత్సరాల 5 నెలల తరువాత ఆయన యేసుక్రీస్తు ప్రభుని మొట్టమొదటిసారి ఆయన అంగీకరించాడు. ఆ తర్వాత ఆయన తన స్టడీస్ని ఆ యొక్క హ్యాలీ యూనివర్సిటీలో తన యొక్క స్టడీస్ని కంటిన్యూ చేస్తున్నాడు. తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఇదే విషయాన్ని తన తండ్రికి చెప్పాడు. ఏమనంటే, నాన్న, ఇప్పటి నుంచి బ్రతికితే క్రీస్తు కొరకు నేను బ్రతుకుతాను. ఇన్నాళ్ళు నా యొక్క లైఫ్ని నేను వేస్ట్ చేసుకున్నాను. ఇప్పటి నుంచి నేను నా లైఫ్ని నేను పాడు చేసుకోను, ప్రభు కోసం జీవిస్తాను అని చెప్పి ఎక్కడైతే వాక్యం అందట్లేదో అక్కడికి ఒక మిషనరీగా వెళ్ళి నేను దేవుని సేవ చేస్తాను అని చెప్పి ఆ రోజు ఈ యొక్క దైవ సేవకుడైనటువంటి ఈ యొక్క జార్జ్ ముల్లర్ గారు చెప్పారండి. ఈ మాటలు ఉన్నటువంటి తండ్రికి కోపం వచ్చింది. ఎందుకంటే జార్జ్ ముల్లర్ గారి యొక్క తండ్రి గారికి ఈయన మంచిగా మారి పాస్టర్ అవ్వాలని కోరిక. ఎందుకంటే ఆ రోజుల్లో ఆ యొక్క జర్మనీ దేశంలో పాస్టర్స్కి ఎంతో గౌరవం ఉంది. వారికి చక్కగా శాలరీ వస్తుంది, రిటైర్ అయిన తర్వాత పెన్షన్స్ వస్తాయి, వారికి మంచి క్వార్టర్స్ ఇస్తారు, సమాజంలో గౌరవం, విలువ అన్నీ ఉన్నాయి. వీటన్నింటిని వదులుకుని ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయి మిషనరీగా ఉంటానంటావేంటి? నో, అలా కుదరదు అని అంటే జార్జ్ ముల్లర్ గారు సస్యంగా నేను బ్రతికితే క్రీస్తు కోసం బ్రతుకుతాను, మిషనరీగా మారుతానని చెప్పి ఆయన ఖచ్చితంగా చెప్పాడు. ఆ రోజే తండ్రి కొడుకుల మధ్య చాలా పెద్ద గొడవైంది. పెద్ద గొడవ అయిన తర్వాత తండ్రి తనకి యూనివర్సిటీ ఫీజుని కట్టడం మానేశాడు. జార్జ్ ముల్లర్ గారికి ఆ యొక్క యూనివర్సిటీ ఫీజు అనేది తండ్రి కట్టడం మానేశాడు. ఆ తర్వాత నుంచి లైఫ్లో ఫర్ ద ఫస్ట్ టైం యథార్థంగా ఉన్నందుకు ఇబ్బందులు పడడం ఆయన స్టార్ట్ చేశాడు. ఫస్ట్ టైం ఆ యొక్క ఆర్థిక ఇబ్బందులు చూస్తున్నాడు. ఆ సమయంలో దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. ఏమనంటే, ప్రభువా, నేను మిషనరీగా మారాలని అనుకుంటున్నాను,
ఇదిగో నాయన చదువుకోవాలంటే డబ్బులు కావాలి, ఫీజు కట్టాలి, తండ్రి నువ్వే సహాయం చేయని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తున్నప్పుడు అదే సమయంలో ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే ఆ హ్యాలీ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి ఆ స్టూడెంట్స్ రకరకాల దేశాల నుంచి వస్తున్నారు. కొంతమంది అమెరికా నుంచి, కొంతమంది ఇంగ్లాండ్ నుంచి, లండన్ నుంచి, స్కాట్లాండ్ నుంచి, ఇలా రకరకాల ప్రాంతాల నుంచి అప్పట్లో ఆ యొక్క హ్యాలీ యూనివర్సిటీలో చదువుకుంటారండి. ఈ జర్మనీలో ఖచ్చితంగా వచ్చినటువంటి ఆ స్టూడెంట్స్ ఇంగ్లీష్లో మాట్లాడితే కుదరదు, వారికి జర్మన్ లాంగ్వేజ్ కూడా రావాలి. వారికి జర్మన్ లాంగ్వేజ్ రాదు. దాన్ని బేస్ చేసుకుని ఈయన జార్జ్ ముల్లర్ గారు ఆ యొక్క ఫారెన్ స్టూడెంట్స్కి జర్మనీ ఆ లాంగ్వేజ్ని ట్యూషన్గా చెప్పడం స్టార్ట్ చేశాడండి. వారికి ట్యూషన్ చెప్తూ ఆ విధంగా ఆయన ఫస్ట్గా ఆయన మొదటిసారి ఎర్న్ చేయడం స్టార్ట్ చేస్తున్నాడు. ఆ యొక్క ట్యూషన్లో వచ్చిన డబ్బు ద్వారా తను జీవిస్తూ ఆ యొక్క యూనివర్సిటీ ఫీజుని ఆయన కట్టుకుంటూ ఉన్నాడు. ఈ విధంగా తను ఊహించిన దానికంటే కూడా అద్భుతంగా దేవుడు ఆశీర్వదించాడు. తన స్టడీస్ అంటే చాలా చక్కగా కంప్లీట్ చేస్తూ వస్తున్నాడు. దేవుని పరిచర్యను కూడా ఆయన చేస్తూ వస్తున్నాడు. ఈ విధంగా జార్జ్ ముల్లర్ గారు తన జీవితంలో ఆయన చక్కగా ఆయన సేవ చేస్తున్నటువంటి ఆ క్రమంలో ఆయన హృదయంలో ఒక భారం కలిగిందండి. అదేంటంటే యూదులకు సువార్త అందించాలి. ఎందుకంటే అనేక మంది జ్యూస్కి యేసుక్రీస్తు ప్రభుని వారు అంగీకరించట్లేదు, యేసుక్రీస్తు ప్రభుని గురించి వారికి తెలియకుండానే వారు చనిపోతున్నారు అని చెప్పి యూదులకు ఆ యొక్క సువార్తను ప్రకటించాలి అనేటువంటి భారంతో ఈయన ఉంటూ ఉండేవాడండి. ఒకసారి అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు, కానీ అదే సమయంలో యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ యుద్ధాల కారణంగా ఆయన ఆగిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత జార్జ్ ముల్లర్ గారు బైబిల్ స్టడీని ఎక్కువగా ఆయన చేస్తూ ఉండేవాడంట. ఎవ్రీడే ఆయన 12 hours పాటు బైబిల్ చదివేస్తూ ఉండేవాడంట. ఆయన ప్రాముఖ్యంగా 2 విషయాలు చేసేవాడంట. మొదటిది వాక్య ధ్యానం, రెండవది ప్రార్థన. ఈ రెండింటి మీదే ఆయన కంప్లీట్గా ఆయన ఉంటూ ఉండేవాడంట. ఈవెన్ ఆయన చదువుతున్నటువంటి ఆ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఈయన వాక్య జ్ఞానాన్ని బట్టి, లోతైనటువంటి ఆ యొక్క వాక్యార్థాలను బట్టి ఎంతగానో ఆశ్చర్యపోయేవాడంట. ఆ యొక్క జార్జ్ ముల్లర్ ఆ యొక్క ప్రొఫెసర్ తన స్టూడెంట్ అయినటువంటి జార్జ్ ముల్లర్ పిలిచి, అయ్యా నువ్వు చక్కగా వాక్యాన్ని నువ్వు బోధించగలుగుతున్నావు, నీకు ఓకే అయితే లోకల్గా ఉన్నటువంటి చర్చెస్లో నువ్వు సర్మన్స్ ఇస్తావా, నువ్వు వాక్యం చెప్తావా అని అంటే డెఫినెట్గా అని చెప్పి చదువుకుంటున్న రోజుల్లోనే ఎన్నో చర్చెస్ ఆయన వాక్యం చెప్తూ ఉండేవాడు. ఈ రకంగా ఆయన విశ్వాసం చదువుతున్నాడు, వాక్యంలో చక్కగా బలపడుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఆయన దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. ఏమనంటే, ప్రభువా, జర్మనీలో ఎంతో మంది దైవ సేవకులు ఉన్నారు, ఎంతో మంది చక్కగా వాక్యం చెప్తున్నారు, అందరికీ వాక్యం ఉంటుంది, కానీ కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ఆ యూదులకు యేసుక్రీస్తు ప్రభువుని కూర్చునేటువంటి సువార్త అందట్లేదు నాయన, దయచి నాకు సహాయం దయచే ప్రభు అని చెప్పి ఆయన దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడండి. అదే సమయంలో ఆ యొక్క బ్రిటిష్ బేస్డ్ మిషనరీ సొసైటీ అనేటువంటి ఒక సొసైటీ వారు ఈయనకు ఒక ఆహ్వానం పంపించారు. ఏమనంటే, మీకు ఓకే అయితే మీరు లండన్కి రావచ్చు, జ్యూస్కి సువార్త ఆయన యూదులకి సువార్త ప్రకటించేటువంటి ఒక ఆర్గనైజేషన్లో మీరు జాయిన్ అయ్యి మీరు సువార్త చేస్తారా అని చెప్పి వారు ఒక ఆహ్వానాన్ని పంపించారంట. ఆ ఆహ్వానాన్ని చూసినప్పుడు ఆయన ఎంతగానో సంతోషించాడు. ఎందుకంటే తన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క కోరిక అదే. దాన్నే దేవుడు ఒక చక్కని ఆపర్చునిటీగా ఇచ్చినందుకు ఎంతగానో దేవుడిని స్తుతించాడు. కానీ అక్కడికి వెళ్ళడంలో మరొక అడ్డు ఏర్పడింది. అదేంటంటే, అప్పట్లో ఆ యొక్క జర్మనీ దేశంలో ఒక కొత్త రూల్ పాస్ చేశారు. ఏంటంటే, జర్మనీలో ఉన్న ప్రతి యవనస్తుడు కనీసం 1 సంవత్సరం పాటు మిలిటరీలో వర్క్ చేయాలి అని చెప్పి. ఎందుకంటే ఆ రోజుల్లో ఎక్కువ యుద్ధాలు జరుగుతూ ఉండేవంటండి. ఆ యుద్ధాల కారణంగా ఆ యొక్క జర్మన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, ప్రతి యవనస్తుడు కనీసం 1 సంవత్సరం పాటు మిలిటరీలో పని చేయాలి అని ఒక రూల్ పాస్ చేశారు. అప్పటికి జార్జ్ ముల్లర్ గారు ఆయన ఆ యొక్క మిలిటరీలో ఆయన పని చేయలేదు. కాకపోతే ఆయన యవ్వనంలో తనకు ఉన్నటువంటి ఆ యొక్క అలవాట్లను బట్టి ఆయన కొంచెం నీరసంగా ఉండేవాడు, కొంచెం సిక్ అవుతూ ఉండేవాడు ఎక్కువ. ఎప్పుడైతే ఆయన హెల్త్కి సంబంధించిన రిపోర్ట్స్ అన్ని కూడా ఆయన మిలిటరీకి సబ్మిట్ చేశారో, మిలిటరీ వారు ఆ రిపోర్ట్స్ చూసి ఈయన మిలిటరీ ట్రైనింగ్కి ఏమాత్రం పనికిరాడు, ఈయన అసలు మిలిటరీలో పనిచేయడానికి ఏమాత్రం అర్హత లేదు, ఈయన హెల్త్ కండిషన్ అస్సలు బాగాలేదు అని చెప్పి ఆయనకి ఎగ్జామ్షన్ ఇచ్చిందండి. ఈ విధంగా ఆయన ఆ యొక్క జర్మనీ నుంచి 1829లో ఆయన లండన్కి వెళ్ళారు. ఒక్కొక్కసారి
మనకు వచ్చేటువంటి ఆ యొక్క అనారోగ్యాలు కూడా మనకి ఉపయోగపడతాయి అన్నట్టుగా ఆనాడు ఆ యొక్క జార్జ్ ముల్లర్ గారి యొక్క ఆ యొక్క వీక్నెస్ అనేది ఆ రోజు ఆయనకు ఆ విధంగా ఉపయోగపడింది. తర్వాత ఆయన 1829లో లండన్కి వెళ్ళిన తర్వాత అక్కడ యూదులకు దేవుని సువార్తను ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. అక్కడే ఒక మంచి స్నేహితుడు కూడా ఆయన కలుసుకున్నాడండి. ఆయన పేరు హెన్రీ క్రిక్ అనేటువంటి స్నేహితుడిని ఆయన కలుసుకున్న తర్వాత వారిద్దరూ కూడా చక్కగా దేవుని సేవలు చేస్తున్నారు. ఆ యొక్క ప్రాంతాల్లో తిరుగుతూ ఆ యొక్క యూదులకు ఇంకా అనేక మందికి వారు దేవుని సువార్తను ప్రకటిస్తున్నారు. ఈ యొక్క ముల్లర్ గారి జీవితం ఎప్పుడు కంప్లీట్గా టర్న్ అయింది అని అంటే, ఎప్పుడైతే హెన్రీ క్రిక్ గారు తన స్నేహితుడైనటువంటి ఆంథోనీ నారిస్ క్రోస్ గారి జీవితాన్ని గురించి ముల్లర్ గారికి చెప్పాడో, అప్పుడు ఆయన జీవితాన్ని బట్టి ఎంతగానో ఈయన మరింత విశ్వాసంలో బలపడి ఆయన జీవితమే మారిపోయింది. ఆంథోనీ నారిస్ క్రోస్ ఈయన జీవితాన్ని గురించి మనం ఆల్రెడీ ధ్యానించుకున్నాం. ఆయన ఒక డెంటల్ డాక్టర్. ఆ యొక్క ఇరాక్లో ఆ ప్రాంతంలో మొట్టమొదటిసారి ఆ యొక్క ముస్లిమ్స్ మధ్య దేవుని సువార్తను చేసినటువంటి దైవ సేవకుడు మిషనరీ ఆంథోనీ నారిస్ క్రోస్. ఈ వీడియో ఆల్రెడీ నేను చేశానండి, మీరు చూడొచ్చు. ఎప్పుడైతే ఈ ఆంథోనీ నారిస్ క్రోస్ గారి జీవితాన్ని గురించి ఆ హెన్రీ క్రిక్ గారు ముల్లర్ గారికి చెప్పారు, ఎంతగానో విశ్వాసంలో బలపడ్డాడు. ఆ తర్వాత మరింతగా దేవుని సేవ చేయడానికి ఆయన ముందుకు నిష్పడ్డాడు. అదే సమయంలో ఆ యొక్క లండన్లోను చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ నిమోనియా మరియు ట్యూబర్క్యులోసిస్ అనే వ్యాధి చాలా విస్తృతంగా అది వ్యాప్తి చెందుతుండేదట. ఆ యొక్క నిమోనియా మరియు ట్యూబర్క్యులోసిస్ సరైన ట్రీట్మెంట్ లేదు, సరైన మెడిసిన్స్ లేవు. ఆ కారణం చేత అనేక మంది చనిపోతూ ఉండేవారట. ఆ యొక్క కుటుంబాల్లో పెద్దలు చనిపోతూ ఉంటుంటే వారి యొక్క పిల్లలు అనాథలుగా ఆర్ఫన్స్గా వారు మారిపోతూ ఉండేవారట. ప్రభుత్వాలు ఏం పట్టించుకునేవి కావు. వారిని తీసుకెళ్లి వర్క్షాప్స్లో పెట్టినప్పుడు ఆ వర్క్షాప్స్ యొక్క ఓనర్స్ ఆ యొక్క పిల్లల్ని చాలా దారుణంగా టార్చర్ చేస్తూ ఉండేవారంట. ఆ టార్చర్ని తట్టుకోలేక ఆ యొక్క అనాథ పిల్లలందరూ కూడా రోడ్ల మీదకి వెళ్ళిపోయి వారు పారిపోయేవారంట. ఈవెన్ అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే, ఇంత బ్రెడ్ కోసం వారు దొంగతనాలు చేయడం, ఒకరికొకరు దాడి చేసుకోవడం లాంటి ఆ యొక్క దారుణమైనటువంటి సంఘటనలో అప్పట్లో జరుగుతూ ఉండేవి. అలాంటి సంఘటనలో ఇవన్నీ గమనిస్తున్నటువంటి ముల్లర్ గారికి ఎంతో బాధ కలిగింది. ఈ అనాథ బిడ్డలను నేను ఆదరించాలి, వీరిని ఎలాగైనా నేను కాపాడుకోవాలి అని చెప్పి ఆ యొక్క అనాథ బిడ్డల కొరకు ఒక హోమ్ని ఆయన పెట్టాలని ఆయన ఆశపడుతూ ఉండేవాడు. కానీ ఆయన ఆర్థికంగా అంత స్టేబుల్ సిచ్యువేషన్లో లేడు అని చెప్పి దేవునికి ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఏమనంటే, ప్రభువా, మరి నేను ధనవంతుడిని కాదు, నా దగ్గర డబ్బు లేదు నాయన, నువ్వే నీకు కృప ద్వారా నాకు సహాయం దయచేయని చెప్పి దేవుణ్ణి ఆయన ప్రార్థిస్తూ ఉండేవాడు. ఆ తర్వాత ఆయన ఆంథోనీ నారిస్ క్రోస్ గారి యొక్క సిస్టర్ అయినటువంటి మేరీ క్రోస్ గారిని కలుసుకున్న తర్వాత వారిద్దరూ వివాహం చేసుకున్నారు. వారిద్దరూ వివాహం చేసుకుని దేవుని సువార్త వారు ప్రకటిస్తూ ఉన్నారండి. ఈ విధంగా వారి సువార్త కొనసాగుతూ ఉంది. ఒకనొక సమయంలో ఆయన ప్రొఫెసర్ ఫ్రాంక్ అనేటువంటి వ్యక్తి జీవితాన్ని ఆయన ధ్యానిస్తూ ఉన్నాడు. ఈయన ప్రొఫెసర్ ఫ్రాంక్ అనే వ్యక్తి అప్పట్లో ఎన్నో గొప్ప ఆర్ఫనైజర్ని ఆయన రన్ చేస్తూ ఉండేవాడంట. ఆ యొక్క ఎంతో మంది అనాథల్ని ఆయన చేర్చుకునేవాడంట. ఆ విధంగా ఎప్పుడైతే ఆయన జీవితాన్ని ధ్యానిస్తున్నాడో, ఆయన విశ్వాసం మీద ఆధారపడి అనేక మంది అనాథ బిడ్డలను ఆయన పోషించేవాడు, పెంచి పెద్ద చేసాడనే విషయాన్ని ఎప్పుడైతే ఈయన ధ్యానించాడో, ఈయన కూడా దేవుని ప్రార్థించడం స్టార్ట్ చేశాడు. ఏమనంటే, ప్రభువా, ఆనాడు ఆ యొక్క ఫ్రాంక్ గారికి తోడుగా ఉన్నాం, ఈరోజు నాకు తోడుగా ఉండు అని చెప్పి కేవలం విశ్వాసంతోనే ఆయన ఒక చైల్డ్ హోమ్ని ఆయన స్టార్ట్ చేశాడండి. ఎంతమందితో అంటే, ఒక పాపతో, ఒక అనాథ పిల్లని, ఒక అనాథ పాపను తీసుకుని ఆమెను సొంత కూతుర్లు ఆదరించి తన ఇంట్లోనే తను ఉంటున్నటువంటి ఆ రెంట్ హౌస్లోనే ఒక చైల్డ్ హోమ్ని స్టార్ట్ చేశాడు. అది క్రమేపీ ఎదుగుతూ ఉందండి. ఒకనొక సమయం వచ్చేటప్పటికి 30 మంది పిల్లల్ని ఆయన ఆదరించడం స్టార్ట్ చేశాడు. ఆ యొక్క రెంట్ హౌస్ సరిపోట్లేదని చెప్పి మరొక ఇంట్లోకి మారాడు. ఈ విధంగా ఆయన ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా, దేవునిపై నమ్మకంతో అనేక మంది అనాథ బిడ్డలను ఆయన చేర్చుకోవడం స్టార్ట్ చేశాడండి. ఆ యొక్క యాష్లే టౌన్ ఆర్ఫనేజ్ కూడా ఆయన ప్రారంభించాడు. ఈ విధంగా ఆ యొక్క ఆర్ఫనేజ్ పెరుగుతూ ఉందండి. ఈయన జీవితంలో మొత్తం ఈయన 1,20,000 మంది అనాథ బిడ్డలను ఈ
ఈయన పెంచి వారి జీవితాన్ని ఆయన వారికి జీవితాన్ని ఇచ్చాడు. ఈ విధంగా 1,20,000 మందిని ఆయన పెంచి పోషించాడు. మీకు సందేహం రావచ్చు, జార్జ్ మిల్లర్ గారు పెద్దగా ధనవంతుడు కాదు కదా, అంతమంది బిడ్డలను ఆయన ఎలా పోషించాడు అని అంటే దానికి వచ్చిన ఉదాహరణ చెప్తానండి. ఎప్పుడైతే ఈయన స్వచ్ఛందంగా ఆ బిడ్డని చేర్చుకుని ఆయన ఈ విధంగా చూసుకుంటున్నారో, ఆయన్ని గమనిస్తున్నటువంటి ఆ యొక్క లోకల్ పీపుల్ కానీ ఇంకా చాలా మంది ఎప్పుడైతే అక్కడ నీడ్ ఉందని చెప్పి వారు తెలుసుకున్నారో వెంటనే అక్కడికి వచ్చి వారంటే సహాయం చేసేవారండి. ఒక టైంలో ఆయన గదిలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఆ యొక్క ఆర్ఫనేజ్లో పిల్లలందరికీ కూడా టిఫిన్స్ పెట్టాలి. మార్నింగ్ 8 అవుతుంది. మార్నింగ్ 8 అయితే అందరికీ కూడా టిఫిన్స్ ఏర్పాటు చేయాలి. వంట చేసేటువంటి కొంతమంది ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా 8 అవుతుంది, పిల్లలందరూ కూడా టిఫిన్స్ కోసం ఎదురు చూస్తారు, మన దగ్గర బ్రెడ్ లేదు, మిల్క్ లేదు, ఏమీ లేవు ఎలాగా అన్నప్పుడు ఆయన చెప్పాడు, పిల్లలందరినీ డైనింగ్ హాల్లో కూర్చోబెట్టండి అని చెప్పి ఆయన లోపలికి వెళ్ళి మోకరించి దేవుని ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు. కుక్స్కి ఏం అర్థం కాలేదు. సరే ఆయన చెప్పాడు కదా అని చెప్పి ఆ పిల్లలందరినీ తీసుకుని డైనింగ్ హాల్లో వరుసగా కూర్చోబెట్టారు. ఈయన మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. టైం సరిగ్గా 8 o'clock అయిందండి. ఎప్పుడైతే 8 o'clock అయిందో కాలింగ్ బెల్ మోగింది. డోర్ ఓపెన్ చేస్తే ఆ ప్రాంతంలోనే లార్జెస్ట్ బేకరీ నడుపుతున్నటువంటి ఒక బేకరీ యజమాని, ఆ యొక్క బేకరీ వాళ్ళు వచ్చి, అయ్యా ఈరోజు పిల్లలకు నేను టిఫిన్స్ స్పాన్సర్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి అక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా ఆ ఫ్రెష్ బ్రెడ్ అండ్ ఫ్రెష్ మిల్క్తో అందరికీ కూడా టిఫిన్స్ ఏర్పాటు చేశాడు. ఈ విధంగా జార్జ్ మిల్లర్ గారు ఎంతో మంది అనాథ పిల్లలకు ఆయన వారిని పోషిస్తూ వారిని ప్రభు యందు వాక్యమందు వారిని పెంచుతూ వారిని గొప్ప ప్రయోజకులుగా ఆయన మార్చాడు. ఈ విధంగా తన జీవితకాలం అంతా కూడా జార్జ్ మిల్లర్ గారు ఆయన గొప్ప సేవను ఆయన చేస్తూ వచ్చాడు. వాక్యంలో ఉంది కదండి, పనికిరాని పాత్రను పనికొచ్చే పాత్రగా చేస్తానని, నిషేధింపబడిన రాయి మూలకి తలరాయి అయిందని. ఆ విధంగా జార్జ్ మిల్లర్ గారు తన యవ్వనంలో ఎంతగానో చెడిపోయాడు, ఎంతగానో తప్పిపోయాడు. ఆ తర్వాత తాను చేసినటువంటి ఆ యొక్క తప్పులను బట్టి పశ్చాత్తాపడ్డాడు, మారు మనసు పొందాడు. తన జీవితంలో ఆఖరి క్షణం వరకు కూడా యేసుక్రీస్తు ప్రభు కొరకు జీవించాడు. తన జీవితం మాత్రమే కాదు, కొన్ని వేల మందిని పిల్లలను ఆయన ఆదరించాడు, వారిని పెంచి పోషించాడు. గొప్ప వ్యక్తులుగా ఆయన తీర్చిదిద్దాడు. ఈ విధంగా ఆయన గొప్ప సేవ చేశాడు. చివరికి మార్చి 10వ తారీఖు 1898లో ఆయన ప్రభునందు నిద్రించారు. మొత్తం మిల్లర్ గారు 93 సంవత్సరాలు ఆయన బ్రతికాడండి. ఆయన జీవితంలో సుమారు 70+ years ఆయన గొప్పగా దేవుని సేవ చేశాడు. అనేక మందికి మాదిరిగా ఆయన మార్చబడ్డాడు. ఇదండి జార్జ్ మిల్లర్ గారి యొక్క జీవితం. రేపటి రోజున మరొక మిషనరీ గురించి మనం ధ్యానించుకుంటాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించుగాక.